చోట ఎంత పేరొస్తే ఏంటి, అడపాదడప పొరుగున కూడా పేరు రావాలి కదా. ఎలాగోలా అక్కడ అవకాశాలైతే వచ్చేస్తున్నాయి కానీ వాటిని నిలబెట్టుకోదగ్గ పేరు తెచ్చుకోవటం మామూలు విషయం కాదు అని అంటున్నారు కృతి సనన్. జస్ట్ అని ఊరుకోవటం లేదు, పేరు తెచ్చుకోవడానికి వేరే లెవెల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. కృతి సనన్ అనే పేరు మనకి అస్సలు కొత్త కాదు. కెరీర్ స్టార్టింగ్లోనే నాగ చైతన్యతో కాస్త నిలదొక్కుకోగానే మహేష్తో నటించారు. అప్పట్లో అవకాశాలైతే వచ్చాయి గానీ హిట్టే పలకరించలేదు ఈ బ్యూటీని. తెలుగు ఇండస్ట్రీకి కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చిన కృతి ఈ మధ్య ఆదిపురుష్ చేశారు. అయితే మేము అనుకున్న మర్యాద పురుషోత్తముడి కథ ఇది కాదంటూ సినిమాని ఆదరించలేదు ఆడియన్స్. దీంతో కృతి మరోసారి నార్త్కే పరిమితమయ్యారు. ఉత్తరాదిని ఓవైపు నిర్మాతగా అడుగులు వేస్తూ మరోవైపు నచ్చిన సినిమాలు చేస్తూ కెరీర్ని కంటిన్యూ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు, కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. కృతి సినిమా యాక్సెప్ట్ చేశారంటే జస్ట్ అదేదో గ్లామర్ పర్పస్ మాత్రమే కాదు అనే క్లారిటీ వచ్చేసింది ఆడియన్స్కి. అందుకే ఆమె సినిమాల కోసం వెయిట్ చేసే స్పెషల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ క్రియేట్ అయ్యారు. లేటెస్ట్గా మరోసారి సౌత్ హీరోతో జోడీ కడుతున్నారు కృతి. ధనుష్ హీరోగా రూపొందుతున్న తేరే ఇష్క్ మే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా సౌత్లో ప్రూవ్ చేసుకోవాలన్నది ఈ బ్యూటీ టార్గెట్. నవంబర్లో రిలీజ్కి రెడీ అవుతోంది తేరే ఇష్క్ మే. హిందీ, తమిళ్ ప్రధానంగా రూపొందిస్తున్నారు మేకర్స్. తెలుగులో రాని సక్సెస్ తమిళంలో అయినా వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కృతి. ఇమేజ్ ఉంది కదా అని జస్ట్ అలా ఫ్లోలో వెళతామంటే కుదరదు. అసలేం జరుగుతోంది, కెరీర్ ఎలా ఉందన్న విషయాన్ని అప్పుడప్పుడు అన్నా పట్టించుకోవాలి. కొన్ని నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి. అలా చేయకపోతే ఇప్పటికీ అంతా సాఫీగా జరుగుతున్నట్టు అనిపించినా ఫ్యూచర్లో మాత్రం ప్రమాదాలు తప్పవు అంటూ హెచ్చరిస్తున్నారు నయన్ నియర్ అండ్ డియర్స్. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది అనుకుంటున్నారా? చూసేద్దాం పదండి. నయనతార నటించిన సినిమా టెస్ట్. ఈ సినిమాలో మాధవన్, నయన్ కీ రోల్స్ చేశారు. ఈ సినిమా వార్తల్లో ఉన్న ప్రతిసారి నయన్ కెరీర్ మీద డిస్కషన్ జరుగుతోంది. మంచి క్రేజ్ ఉన్న ఈ హీరోయిన్ ఎందుకు కొన్నిసార్లు ఓటీటీలకే పరిమితమవుతున్నారు అనేది ఆ డిస్కషన్లో కీ పాయింట్. సినిమా రిలీజ్ అనేది పూర్తిగా నిర్మాతల చేతిలోనే ఉందనుకుంటున్నప్పటికీ మార్కెట్ ఉన్నప్పుడు థియేట్రికల్ రిలీజ్ల గురించి కూడా ముందుగానే నయన్ మాట్లాడుకోలేకపోతున్నారా అనే డిస్కషన్ గట్టిగా జరుగుతోంది. పబ్లిసిటీకి హాజరు కానున్న విషయాన్ని మేకర్స్తో గట్టిగా చెప్పగలిగినప్పుడు రిలీజ్ల విషయాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదన్నది మెయిన్ టాపిక్. అవకాశాలొస్తున్నాయి, మన రెమ్యూనరేషన్ మనకి దక్కుతోంది అనే కాన్సెప్ట్ ఇప్పటికీ బానే అనిపించినా నియర్ ఫ్యూచర్లో దాని ఎఫెక్ట్ భారీగా పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు క్రిటిక్స్. ఓవైపు స్టార్ హీరోల సినిమాలకు నయన్ దూరంగా జరుగుతున్నారనే డిస్కషన్ కూడా షురూ అయింది. హిందీలో జవాన్ లాంటి సినిమా వచ్చినా మరో బిగ్ బ్యాంగ్ ఇప్పటిదాకా లేదు. సౌత్లోనూ మూకుత్తి అమ్మన్ సీక్వెల్, రాక్కాయి మాత్రమే చెప్పుకోదగ్గ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. కాస్త లేడీ సూపర్ స్టార్ అలర్ట్ అయితే చాలు అనే సలహాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంతకీ నయన్ వాటిని పట్టించుకుంటారా లేదా, నాకు తెలుసు అని కొట్టిపారేస్తారా అనేది $1 మిలియన్ టాపిక్. సోషల్ మీడియాలో నాన్ స్టాప్గా ట్రెండ్ అవుతోంది సమంత పేరు. ఇంత సడన్గా ఇప్పుడు ట్రెండింగ్లో ఎందుకున్నట్టు అని ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అందులోనూ సమంత వారందరికీ థ్యాంక్స్ చెప్పిన విషయాన్ని ఇష్టంగా షేర్ చేస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ శామ్ థ్యాంక్స్ ఎందుకు చెప్పినట్టు చూసేద్దాం రండి. సిటాడెల్ హనీ బన్నీని పూర్తి చేయటమే నేనందుకున్న పెద్ద అవార్డ్ అని ఓపెన్ అయ్యారు శామ్. సిటాడెల్ షూట్లో ఎన్నోసార్లు స్పృహ తప్పి పడిపోయిన విషయాన్ని మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు సూపర్లేటివ్ లేడీ సమంత. సిటాడెల్ సమయంలో తన సహనాన్ని తానే మెచ్చుకున్నట్టు చెప్పారు. మిమ్మల్ని మీరు మెచ్చుకోవటం కాదు మేడం, అవార్డులు కూడా మిమ్మల్ని వెతుక్కుంటా వస్తున్నాయని అంటున్నారు నెటిజన్లు. ఓటీటీ అవార్డుల వేడుకలో ఉత్తమ నటిగా అవార్డు తీసుకున్నారు శామ్. నామినేషన్లలో చాలామంది శామ్కి ఇష్టమైన నటీమణులున్నారట. అయినా తనకి అవార్డు రావటం ఆనందంగా ఉందంటున్నారు శామ్. శామ్ నార్త్కే పరిమితమవుతారా, ఓటీటీలకే ఫిక్స్ అవుతారా అంటూ రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. నిర్మాతగాను ఓ స్టెప్ ముందుకేశారు శామ్. ఆమె ఇలాంటివి ఎన్ని చేసినా రాని హై, జస్ట్ ఓ సినిమాకి సైన్ చేస్తే తమకు వచ్చేస్తుంది అన్నది ఫ్యాన్స్ ఫీలింగ్. ఇంతకీ శామ్ ఫ్యాన్స్ మాటల్ని పట్టించుకుంటున్నట్టేనా? ఏడాది పొడవునా అందరూ నవ్వుతూ ఉండాలి, హోల్ ఇయర్ మీరు నవ్వుతూ ఉండాలంటే ఏడాదికి ఒక్కసారి మేము వచ్చి పలకరించాలిగా. ఈసారి సమ్మర్ని సెలెక్ట్ చేసుకున్నామంటున్నారు ఆ 2 సినిమాల హీరోలు. లాస్ట్ ఇయర్ కడుపుబ్బా నవ్వించిన వారు ఈ ఏడాది ఎలాంటి ఎంటర్టైన్మెంట్తో వస్తున్నారో డిస్కస్ చేద్దామా? టిల్లుని, ఆయన డీజేని అంత తేలిగ్గా మర్చిపోలేం మనం.
మీరు అదే ఆలోచనలో ఉండండి. అంతకు మించిన ఎంటర్టైన్మెంట్తో నేను రెడీ అవుతున్నానని చెబుతున్నారు మిస్టర్ సిద్ధు జొన్నలగడ్డ. జాక్ కొంచెం క్రాక్ సినిమాతో ఏప్రిల్ 10న జనాల ముందుకొచ్చేస్తున్నారు సిద్ధు. ఈసారి ఆయన లక్ష్యం ఏంటి, ఆ టాస్క్ని డిఫరెంట్గా ఎలా కంప్లీట్ చేశారో తెలుసుకోవాలంటే ఇంకొన్నాళ్ళు వెయిటింగ్ తప్పదు. మరి సిద్ధు కోసం వెయిట్ చేసేలోపు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేమొచ్చేస్తున్నామని అంటున్నారు మ్యాడ్ టీమ్. లాస్ట్ ఇయర్ మ్యాడ్తో 3 హీరోలు కురిపించిన నవ్వులు ఈ సమ్మర్లో కంటిన్యూ చేస్తామంటోంది టీం. ఈసారి లడ్డూగాని పెళ్లిలో మ్యాడ్ టీం చేసే సందడిని మార్చి 28న చూసి తీరాల్సిందేనని అంటున్నారు 3 హీరోలు. ఊపుచ్చే పాటలు, కడుపుబ్బా నవ్వించే కామెడీతో ఈ సమ్మర్కి ఫుల్ మీల్స్ సిద్ధం చేశాం. లాస్ట్ పార్ట్తో పోలిస్తే డబుల్ హిట్ గ్యారంటీ అన్నది మేకర్స్ మాట. లోకేష్ కనగరాజ్ రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారా? కెరీర్ ఇంత ఫామ్లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటి? అయినా చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి కదా. లోకేష్ కనగరాజ్ యూనివర్స్ని కంటిన్యూ చేసిన ఏళ్లకి ఏళ్లు గడిచిపోతాయి కదా అంటారా? ఆయన కూడా ఆ మాటే అంటున్నారు, కాకపోతే కాసింత డిఫరెంట్గా. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం రండి. మానగరం మూవీతో బెస్ట్ క్యాప్టెన్ అనిపించుకున్నారు లోకేష్ కనగరాజ్. విజయ్తో తీసిన మాస్టర్తో ఇక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అంతగా ఫేమస్ అయ్యారు లోకేష్. కార్తీ హీరోగా నటించిన ఖైదీ ఆయనకి మరో రేంజ్ పేరు తెచ్చిపెట్టింది. వాట్ ఏ స్క్రీన్ ప్లే అంటూ అంతా మెచ్చుకున్నారు. అతి త్వరలోనే ఈ సినిమాకి సీక్వెల్ తీయిస్తారు లోకేష్. ఖైదీ సీక్వెల్ పూర్తి కాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా విక్రమ్ సినిమాకి సీక్వెల్ సిద్ధం చేస్తారు. కమల్ హాసన్కి విక్రమ్ లేట్ వయసులో పర్ఫెక్ట్ సినిమా అని అందరూ మెచ్చుకున్నారు. అంతేకాదు లోకేష్ కనగరాజ్ యూనివర్స్లో విక్రమ్ సీక్వెల్కి చాలా మంచి ఇంపార్టెన్స్ ఉంది. విక్రమ్ సినిమా కంప్లీట్ కాగానే లియో సీక్వెల్ని పార్థిబన్ పేరుతో తెరకెక్కించాలన్నది లోకేష్ కల. అయితే ఇప్పుడు విజయ్ పాలిటిక్స్లో యమా బిజీ. అందుకే లియో సీక్వెల్ మీద డౌట్స్ ఉన్నాయి. ఆఫ్టర్ పాలిటిక్స్ కూడా విజయ్ని తన యూనివర్స్లో ఏదో రకంగా భాగం చేయాలనే సంకల్పం మాత్రం లోకేష్లో గట్టిగానే కనిపిస్తోంది. ప్రస్తుతం కూలీ పనుల్లో బిజీగా ఉన్నారు లోకేష్. అతి త్వరలోనే ఆయన రోలెక్స్ స్క్రిప్ట్ పూర్తి చేస్తారు. దీంతో ఒక రకంగా ఆయన యూనివర్స్లో ఉన్న కాన్సెప్టులన్నీ కంప్లీట్ అవుతాయి. అలా కాగానే ఆయన సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేస్తారా, లేకుంటే బాలీవుడ్ వైపు నయా ట్రావెల్ని షురూ చేస్తారా? ఇంకో 5-6 ఏళ్ల తరువాత మాటే అయినా ఎప్పుడో ఒకసారి వార్తల్లో నలుగుతూనే ఉన్న టాపిక్ ఇది. సో చూశారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ.